హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా. గ్రూప్ 1 మెయిన్స్కి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది కానీ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మొత్తం మీ మెయిన్స్ అంతా కూడా జీరో అయిపోతుంది. యు ఆర్ అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. కాబట్టి ఈ పేపర్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా చాలా క్లారిటీగా చదువుకోవాలి ఇప్పటి నుంచి. తెలంగాణ వాళ్ళు అయితే ఇప్పటి నుంచి ప్రతిరోజు 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి దీనికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఇవాళ నేను ప్రిసైజ్ రైటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎటువంటి రూల్స్ ఉంటాయి, ఎలా రాయాలి, మీకు 2 ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా సింపుల్ ఉంటుంది ఇది. దీని ద్వారా మంచి మార్క్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి చూడండి, అలానే ఈ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కోర్స్ అనేది మనం జస్ట్ 99 రూపీస్లోనే ఇస్తున్నాం. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో 99 రూపీస్లోనే ఇస్తున్నాము. మొన్న ఫస్ట్ 2 డేస్ 19 రూపాయలకే ఇచ్చాము. తర్వాత చెప్పాము సెప్టెంబర్ 20th పెంచుతామని చెప్పేసి. ఇప్పుడు ఓన్లీ 99 రూపాయలకి అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా నీట్గా, క్లారిటీగా అన్ని కాన్సెప్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇవాళ టాపిక్లో మనము ప్రిసైజ్ రైటింగ్ అంటే ఏంటి, ఎలా రాయాలి అనేది డిస్కస్ చేస్తాను. ఇందులో మీరు ఈజీగా స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. కొన్ని రూల్స్ అనేది ఫాలో అయితే కరెక్ట్గా. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దీనికి సంబంధించి, కొన్ని లిమిట్స్లో ఉంటాయి అనమాట. అవన్నీ ప్రాపర్గా మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా రాయొచ్చు అనమాట. అవేంటో చూద్దాము, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా క్లారిటీగా, షార్ట్ అండ్ స్వీట్గా మీకు క్రిస్పీగా ఇచ్చేస్తాను. ఎటువంటి స్క్రాప్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ కంటెంట్ ఉంటుంది. మన కోర్సులు కావచ్చు ఏదైనా సరే నీట్గా ఉంటాయి అనమాట. తక్కువ టైంలోనే మీకు బాగా గ్రిప్ వచ్చే విధంగా ఉంటాయి కోర్సులు. మిషన్ కోహినూర్ ఇవన్నీ తీసుకొచ్చే కదా మనం, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అలా ఉంటాయి. చూద్దాం దీనికి సంబంధించి. అలానే ఇంగ్లీష్ కోర్సుకు సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్లోనే 99 రూపీస్లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ప్రిసైజ్ రైటింగ్ అనేది ఏంటంటే ఒక సమ్మరీ అనమాట. సమ్మరీ ఆఫ్ ది కాంప్రహెన్షన్, లిమిట్ వర్డ్స్లో రాయడం. మామూలుగా మీకు ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఇది ఒక ప్యాసేజ్ అనేది ఇస్తారు. ఈ ప్యాసేజ్ని మీరు వచ్చేసి సమ్మరైజ్ చేస్తారనమాట. ఒక సమ్మరీలో రాస్తారు. ఈ సమ్మరీలో రాయడమే ప్రిసైజ్ అనమాట. అది కూడా ఇక్కడ లిమిట్ వర్డ్స్ రాయాలి. ఎన్ని లిమిట్ వర్డ్స్ రాయాలి, ఎంత రాయాలి అనేది చెప్తాను నేను. లిమిట్లో రాయడం ఒక ప్యాసేజ్, కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అని. దాన్ని ఏమంటారంటే ఆ ప్రిసైజ్ అంటారు. అయితే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, డీటెయిల్స్ మాత్రం రాయాలి. అంటే ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, ఫ్రేజెస్ అన్నీ కూడా, ఆ పాయింట్స్ అన్నీ కూడా నీట్గా ఇవ్వాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం దీనికి సంబంధించి. అయితే ఇక్కడ మీరు ప్రిసైజ్ రైటింగ్ రాసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలంటే, ఒకటి, కాంప్రహెన్షన్ని చాలా కేర్ఫుల్గా చదవాలి. నీట్గా అర్థం అవ్వాలన్నమాట. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా నోట్ డౌన్ చేసుకోవాలి. అంటే చాలామంది ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది అంటే నోట్ డౌన్ చేసుకుంటారు. నన్ను అడిగితే నోట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఆ థీమ్ను బాగా చదవండి. 2 times చదవండి. ప్యాసేజ్ని 2 times నీట్గా చదివి అర్థం చేసుకోండి. కొంచెం ఓపిక్గా నీట్గా చదవండి. ఎందుకంటే స్కోర్ బాగా వస్తుంది ఇందులో, ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. రిమైనింగ్ ఒక డిఫికల్టీ ఇచ్చారు, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అట్లాంటివి. ఇటువంటి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ దగ్గర, ప్రిసైజ్ రైటింగ్, లెటర్ రైటింగ్ దగ్గర ఈజీగా సేవ్ అయిపోవచ్చు అనమాట. కాబట్టి 2 times చదవండి, అర్థం చేసుకోండి ఫస్ట్ అసలు ఏమి ఇచ్చారు, ఆథర్ యొక్క థీమ్ ఏంటి. అలానే రఫ్ డ్రాఫ్ట్ అనమాట. అంటే మీరు ప్రిసైజ్కి రఫ్ డ్రాఫ్ట్ ఇవన్నీ చేయాలంటే అవసరం లేదు. మామూలుగా ప్రాక్టీస్ రాయాల్సిన అవసరం లేదు. మీరు రఫ్గా రాసుకోవచ్చు, చివరిలో కూడా రఫ్గా అయితే రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉండాలి ప్రిసైజ్ రైటింగ్. లాంగ్వేజ్ కావచ్చు, దాని ఇచ్చినటువంటి అన్ని, మీరు ఏదో పెద్ద టెర్మినాలజీస్ అవన్నీ అవసరం లేదు. అయితే ప్రిసైజ్లో ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా నీట్గా ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఇక్కడ ప్యాసేజ్ ఉంది కదా, ప్యాసేజ్ ఉంటుంది కదా, ఈ ప్యాసేజ్కి సంబంధించి మీరు రాసే ప్రిసైజ్ అనమాట. దీనికి సంబంధించి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం ఇంక్లూడ్ చేయాలి. సింపుల్ లాంగ్వేజ్లో ఉండాలి. ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అయితే కొన్ని యూజ్ చేయకూడదు అనమాట. కొన్ని థింగ్స్ అనేది అవాయిడ్ చేయాలి. అవేంటో కూడా చెప్తాను ఈ క్లాస్లో మీకు నీట్గా. ఇదైతే అర్థమైంది కదా. ఒకటికి 2 సార్లు నీట్గా చదవండి ఓపిక్గా. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, థీమ్ ఏంటి, ఆథర్ ఏం చెప్తున్నాడో మొత్తం గమనించండి. రఫ్ చేసుకోవాలనిపిస్తే మీరు రఫ్ చేసుకోండి టైం ఉంటే, లేకుంటే డైరెక్ట్గా రాయొచ్చు అనమాట. ఓకేనా. అయితే ఆ ప్యాసేజ్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కూడా కవర్ చేయాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ప్రిసైజ్ రైటింగ్ యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సేమ్ మనకి ఆన్సర్ రైటింగ్ లాగే ఉంటుంది. ఎక్కువ దీని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ప్రిసైజ్లో ఫస్ట్ హెడ్డింగ్ అనమాట. అయితే మీరు ఇక్కడ ఇంపార్టెంట్, మీరు చాలా బాగా గమనించాలి, చాలా మనసులో పెట్టుకోండి. మర్చిపోతారేమో. టైటిల్ అనేది ఒక్కోసారి ఇవ్వచ్చు, ఒక్కోసారి ఇవ్వమంటారు, లేదా వద్దంటారనమాట. మీకు ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు. ప్రిసైజ్ రైటింగ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు. మామూలుగా కొన్ని యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. సిఏపీఎఫ్ ఫోటోలో టైటిల్ ఇవ్వద్దంటారు, కొన్నిసార్లు ఇవ్వమంటారు. కాబట్టి మీరు టైటిల్ ఇవ్వమన్నారు అనుకోండి, ఖచ్చితంగా ప్యాసేజ్కి సంబంధించిన టైటిల్ ఇవ్వచ్చు. టైటిల్ అనేది అందరూ ఒకేలా పెట్టాలంటే అవసరం లేదు. ఆ ప్యాసేజ్ చదివి, మీరు చదివినటువంటి ప్యాసేజ్ని
దానికి టైటిల్ ఏ విధంగా చూజ్ అవుతుంది. సో మీరు కొంతమంది క్లైమేట్ చేంజ్ అని పెడతారు, ఒక ప్యాసేజ్ ఇచ్చారు మీకు కాంపరెన్స్ను. సో కొంతమంది క్లైమేట్ చేంజ్ అని పెడతారు, దానికి కొందరు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పెడతారు, కొంతమంది గ్లోబల్ వార్మింగ్ అని పెడతారు. ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో పెడుతూ ఉంటారనమాట. సో డిజాస్టర్స్ అని పెడతారు, న్యాచురల్ డిజాస్టర్స్ అని పెడతారు, హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అని పెడతారు. అంటే టైటిల్స్ అనేది ఇద్దరే సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు, ఆ ప్యాసేజ్కి సంబంధించిందిగా పెడితే సరిపోతుంది అనమాట. అయితే టైటిల్ అనేది పెట్టమన్నారా లేదని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్లో టైటిల్ పెట్టమంటేనే పెట్టండి, వద్దని చెప్తే అవసరం లేదంటే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకేనా. సో ఇది చాయిస్ అనమాట. సో మీరు ఇంట్రడక్షన్ నీట్గా ఇవ్వాలి, ఎందుకంటే ఆ ప్యాసేజ్ ఇంట్రడక్షన్ ఎలా ఉందో అలానే ఆథర్ ఏం చెప్తున్నాడు మెయిన్ టాపిక్ చెప్పాలి. సో మెయిన్ బాడీ తర్వాత మెయిన్ బాడీ అనమాట. సో మెయిన్ బాడీలో ఆథర్ మనకి సమ్మరైజ్ చేసినట్టు ఏమేం చేయాలంటే మెయిన్ ఐడియాస్, ఆర్గ్యుమెంట్స్, సపోర్టింగ్ డీటెయిల్స్ అనమాట. అంటే ప్యాసేజ్ మొత్తంలో ఒరిజినల్ టెక్స్ట్ అంటే మనకి ప్యాసేజ్లో ఎటువంటి ఐడియాస్, ఆర్గ్యుమెంట్స్, సపోర్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఇక్కడ చూడండి ఈ పాయింట్, లాస్ట్ పాయింట్, అవాయిడ్ యాడింగ్ యువర్ ఒపీనియన్స్, ఇంటర్ప్రిటేషన్స్. అక్కడ ప్యాసేజ్లో ఆథర్ చెప్పిందే రాయాలి, కానీ మీ యొక్క ఒపీనియన్స్ కావచ్చు, మీ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ అనేవి రాయకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్యాసేజ్లో ఏం చెప్పాడు ఆథర్ అవే రాయాలి. అందులో మీకు క్రొనాలజికల్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీకి సంబంధించి అడిగారు అనుకోండి, హిస్టరీకి సంబంధించి అడిగారు. సో కింగ్ గురించి ఇచ్చారు, అశోకుడు గురించి ఇచ్చారు. సో అశోకుడు ఎప్పుడు జన్మించాడు, సో తర్వాత అశోకుడు తర్వాత పట్టాభిషేకానికి సంబంధించి కావచ్చు, కారోనేషన్కి సంబంధించి కావచ్చు, తర్వాత అతను చేసినటువంటి బ్యాటిల్స్ కావచ్చు, బుద్ధిజానికి సంబంధించి డెత్, ఇలా ఉండాలి. అంతే తప్ప మీరు అశోకుడు మొదట పట్టాభిషేకం చేశాడు, తర్వాత బుద్ధిజాన్ని తీసుకున్నాడు, తర్వాత పుట్టాడు, సో తర్వాత బ్యాటిల్స్ చేశాడు, తర్వాత చనిపోయాడు, ఇట్లా ఉండకూడదు అనమాట. కాబట్టి ఎగ్జాక్ట్లీ అక్కడ క్రొనాలజికల్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు ఆథరు, మీరు అలానే రాయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కన్వే కీ పాయింట్స్, ఖచ్చితంగా మీరు కీ పాయింట్స్ ఇవ్వండి. మెయిన్ బాడీలో అతను ఏం చెప్తాడో అటువంటి కీ పాయింట్స్ ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా. సో ఇలానే ఉంటుంది మన ఇంగ్లీష్ కోర్స్ అనేది, సింపుల్గా చెప్తాను, ఎక్కువ టైం తీసుకోండి. మీకు చూడండి ప్రతి క్లాస్ కూడా 15-16 మినిట్సే ఉంటుంది, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో కాబట్టి ఇది చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది. మీకు టీజీపీఎస్సీ కాకుండా ఏబీపీఎస్సీ కావచ్చు, అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ కోర్సు. అయితే వాట్ అబౌట్ లెంత్, ఇదే చాలా ఇంపార్టెంట్. ప్రిసైజ్లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి లెంత్ అనమాట. ఎంత రాయాలంటే 1/3 to 1/4, కానీ నేను వచ్చేసి 1/3 రాయమంటాను. అంటే మీరు ఇచ్చిన ప్యాసేజ్లో 3 భాగాల్లో 1 వంతు మాత్రమే రాయాలి. సో మీకు 100 వర్డ్స్ ఇచ్చారనుకోండి, 100 వర్డ్స్ ప్యాసేజ్ ఇస్తే దీన్ని ఎంత రాయాలి, ఓన్లీ 30 to 35 వర్డ్స్లోనే రాసేయాలి. మీరు 30 to 35 వర్డ్స్లోనే రాసేయాలి. ఇది ప్రిసైజ్ రైటింగ్ అంటే. కాబట్టి లెంత్ అనేది ఒరిజినల్ టెక్స్ట్ కంటే కూడా చాలా తక్కువ ఉండాలి, 3 భాగాల్లో 1 వంతు ఉండాలన్నమాట. సో 1/4 అవసరం లేదు. సో మీరు 1/3 రాస్తే చాలు. సో ఎందుకంటే కొంచెం మ్యాటర్ ఎక్కువ వస్తుంది, చాలా మంది తక్కువ రాయడం చాలా కష్టం అనమాట. సో కాబట్టి 1/3 రాసినా సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఎలిమినేట్ ఎగ్జాంపుల్స్, ఇలిస్ట్రేషన్స్. మీరు ఆ ప్యాసేజ్లో ఇస్తారు కదా, అక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి వ్యాస్ట్గా రాసుంటారు ప్యాసేజ్ని. కాబట్టి ఇలిస్ట్రేషన్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఉంటాయి కదా, అవన్నీ ఎత్తేసేయండి, తీసేసి పక్కన పెట్టేసేయండి. సో మీరు మిగతా వ్యాలిడ్ పాయింట్స్ రాస్తే చాలు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు, చాలా బాగా అర్థమవుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా. సో మెయింటైన్ ది టోన్ అండ్ స్టైల్ ఆఫ్ ది, అంటే ఇదేం లేదనమాట, ఆథర్ ఏం చెప్తున్నాడో అలానే మనం ఇవ్వాలి. సో అలానే ఇవ్వాలి. కొత్త ఒపీనియన్స్ కావచ్చు, మన ఇలిస్ట్రేషన్స్ ఇవ్వకుండా అతను ఏం చెప్పాడో ఇస్తే సరిపోతుంది. ఫైనల్గా కన్క్లూజన్ ఒరిజినల్ టెక్స్ట్లో ఏముందో, అతను ఏమి ఇచ్చాడో కన్క్లూజన్ అలా ఇవ్వాలన్నమాట. సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వెరీ ఇంపార్టెంట్, లెంత్ అనమాట. కాబట్టి 1/3 మాత్రమే మీరు ఇవ్వాలి. ప్రిసైజ్ అంటే 1/3లో ప్యాసేజ్కి రాయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామా మనము. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ కొన్ని ఫాలో అవ్వకూడదు అనమాట. సో అవాయిడ్ చేయాలి. డోంట్స్ ఏమన్నాయంటే అవాయిడ్ ఇంక్లూడింగ్ యువర్ పర్సనల్ ఒపీనియన్. ఆల్రెడీ చెప్పాను కదా, మీ పర్సనల్ ఒపీనియన్ అనేది ఇవ్వకూడదు. మీ పర్సనల్ ఒపీనియన్ ఇస్తే ఆథర్ యొక్క వీక్ పోతుంది, కాబట్టి సో 0 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. సమ్మరైజ్, రీరైట్ చేయకూడదు. ఒక పాయింట్ రాసిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్ని ఎత్తి రాయకూడదు అనమాట. సేమ్ పాయింట్ రాయకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అవాయిడింగ్ సూపర్ఫ్లూయస్ డీటెయిల్స్ అనమాట. అంటే కాంట్రవర్షియల్ థింగ్స్ కావచ్చు, దానికి సంబంధం అన్రిలేటెడ్ అనమాట, దానికి రిలేట్ లేకుండా ఉంటాయి కదా, అటువంటి థింగ్స్ కూడా మెన్షన్ చేయకూడదని చెప్పేసి ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. సో ఓకేనా. సో 1/3లో మీరైతే ప్రిసైజ్ రాస్తే చాలా అందంగా ఉంటుంది, మంచి మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. సో నేను చెప్పాను కదా ఇందాక, కొన్ని టాపిక్స్ డిఫికల్ట్గా ఇస్తారు, అక్కడ మీరు దెబ్బతిన్నప్పుడు ఇక్కడ సేవ్ అవ్వాలన్నమాట. సో ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్. సో మీకు తెలుసో లేదో, ఇందులో 10% ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవుతుంటారు ఎవ్రీ ఇయర్, యూపీఎస్సీ కావచ్చు అంతా. అంటే మీకు 30,000 వేసుకున్నా కూడా 3,000 మందికి పైగా రేపు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో. 3,000 మందికి పైగా ఫిల్టర్ అవుతారు ఈ మెయిన్స్, ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపరే. అందుకే దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఫోకస్ చేయండి. ప్రతిరోజు 1 అవర్ ఫోకస్ చేయండి. సో ప్రతిరోజు 1 అవరు ఇంగ్లీష్ పెట్టుకోండి, ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు ఒక 2 అవర్స్ అయిన డేటా ఇంటర్ప్రిటేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయండి. ఇట్లా మీరు క్లారిటీగా చేయాలంటే సబ్జెక్ట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఒక ప్యాసేజ్ చూద్దామా. ఒక ప్యాసేజ్ చూస్తే మనకి నీట్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూద్దాం దీనికి సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారని. సో ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్ ఇచ్చి దీన్ని ప్రిసైజ్ రైటింగ్ లాగా రాయమని చెప్పేసి అడిగారనమాట. ఫస్ట్ ఇది చదువుదాము, తర్వాత మీకు చెప్తాను. ఫస్ట్ చూడండి, ద ఇంటర్నెట్ హాస్ రెవల్యూషన్ ది వే వీ కమ్యూనికేట్
కమ్యూనికేట్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ ఇంటర్నెట్ వల్ల ఒక పెద్ద విప్లవంలా వచ్చి మనకి కమ్యూనికేట్ అవడం కోసం కావచ్చు, అలానే ఇన్ఫర్మేషన్ని షేరింగ్ చేసుకోవడానికి, యాక్సెస్ చేయడానికి బాగా ఒక రెవల్యూషన్లా వచ్చింది అని చెప్తున్నారు. విత్ ది క్లిక్ ఆఫ్ ఏ బటన్ వీ కెన్ కనెక్ట్ పీపుల్ అండ్ ది అరౌండ్ వరల్డ్. మనం ఒక బటన్ క్లిక్ చేయడం వల్ల ప్రపంచంలో అందరి పీపుల్కి, ఇప్పుడు యూఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నాము, వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాము. సో ఇట్లా మనకి కనెక్ట్ అవుతున్నాం కదా అట్లా. సో షేర్ ఐడియాస్ కావచ్చు, ఇంకా స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది కరెంట్ ఈవెంట్స్. సో ఏదైనా ఇష్యూ జరిగింది పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, మన యూఎస్ ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తూ ఉంటాము, హైదరాబాద్లో జరిగిన ఈవెంట్స్ గురించి చెప్తూ ఉంటాము, సో ఆంధ్రాలో జరిగిన ఈవెంట్స్ గురించి చెప్తూ ఉంటాము, ఇట్లా అనమాట. సో ఇక్కడ చూడండి, ద ఇన్స్టాంట్ యాక్సెస్ టు వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ యాజ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఒపీనియన్స్. ఇక్కడ చూడండి, ఇంతవరకు ఒకలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇక్కడ ఏం చెప్పాడు, ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాడు. సో ఇంటర్నెట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఉందని చెప్పేసి. ఇక్కడ ఏం చెప్పాడంటే మెయిన్ బాడీలోకి వచ్చేసాడు. సో బాడీలో ఏం చెప్తున్నారంటే, సో దీంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ పాజిటివ్ సైడ్ వచ్చేసి ఇదేంటంటే మన గ్లోబల్ కనెక్టివిటీ, డెమోక్రటైజేషన్, నాలెడ్జ్ ఇదంతా పెంచుకుంటామని చెప్తున్నారు. సో నెగిటివ్ సైడ్ వచ్చేసి ప్రైవసీ, మిస్ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ అబ్యూజ్ అనమాట, ట్రోల్స్, మీమ్స్ ఇట్లాంటివి ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఇంతవరకు కూడా బాడీ అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కన్క్లూజన్. సో ఇది కన్క్లూజన్ ఏం చెప్తున్నారంటే, యాజ్ వీ నావిగేట్ దిస్ డిజిటల్ ఏజ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు స్ట్రైక్ బ్యాలెన్స్ బిట్వీన్ ది బెనిఫిట్స్ అంటూ. అంటే మనం ఇలా నెగిటివ్స్ పాజిటివ్స్ ఉన్నప్పటికీ కూడా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, దానివల్ల ప్రమాదాలు లేకుండా సో క్లారిటీగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఇలా ఇచ్చారు. ఇక్కడ చూడండి ప్రెసైజ్ ఎలా ఇచ్చారు చూడండి. ప్రెసైజ్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పాను ఖచ్చితంగా. కాబట్టి ద ఇంటర్నెట్స్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఆన్ ది కమ్యూనికేషన్ అనేది ఇన్ఫర్మేషన్ లెవెల్ ఈజ్ ఎవిడెంట్. సో ఇది ఇంట్రడక్షన్ అనమాట. సో తర్వాత డైరెక్ట్ బాడీలోకి వచ్చేసాడు. బాడీలో ఏం చెప్పాడు, బాడీలో మళ్ళీ దీంట్లో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి అనే పాయింట్ ఎత్తేసాడు డైరెక్ట్గా. అవసరం లేదు, అది డైరెక్ట్గా పాజిటివ్ అవుట్కమ్స్లోకి వచ్చాడు. సో పాజిటివ్ అవుట్కమ్స్ ఇక్కడ చూడండి, ఇన్స్టాంట్ గ్లోబల్ కనెక్టివిటీ, నాలెడ్జ్, డెమోక్రటైజేషన్. సో గ్లోబల్ కనెక్టివిటీ అవుతాము, నాలెడ్జ్ని పెంచుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. డైరెక్ట్గా మళ్ళీ నెగిటివ్ పాయింట్స్లోకి వచ్చారు. సో రిగార్డింగ్ ప్రైవసీ, మిస్ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ అబ్యూజ్ అనేది ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక్క లైన్లో ఇంట్రడక్షన్ ఇచ్చారు, 2 లైన్స్ అనమాట. 2 లైన్స్లో బాడీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 లైన్స్లో బాడీ కూడా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ ఉంది కదా. సో ఫైనల్గా వచ్చేసి కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏం చెప్పారు, స్ట్రైకింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ది బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ డిజిటల్ ఏజ్ బికమ్స్ ది క్రూషియల్. సో మనం ఇలా నెగిటివ్స్, పాజిటివ్స్ గురించి ఒక బ్యాలెన్సింగ్గా ఉంటే సో ఇంటర్నెట్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది ప్రెసైజ్ రేటింగ్. చూడండి చాలా సింపుల్గా ఉంది కదా. ఇలా మీరు రాయాలి, ప్రెసైజ్ రేటింగ్కి సంబంధించి ఇలా రాయాలన్నమాట. నేను మన కోర్సులో ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు 2 నుంచి 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అందువల్ల మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఈజీగా. సో ఇట్లా మీరు ప్రెసైజ్ రేటింగ్ అయితే రాయాలి. కేర్లెస్ చేయొద్దు, నాకు తెలుసు ఇంగ్లీష్ ఏముంది, లాస్ట్ 10 days 1 week చదువుకుంటే అయిపోద్ది అనుకుంటే మీరు ఎంత కష్టపడి చదువుకుంటారు ఇన్ని రోజులు మెయిన్స్కి. సో ఎన్ని సబ్జెక్ట్స్, తెలంగాణ మూమెంట్, వ్యాస్ట్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, ఇన్ని సబ్జెక్ట్స్ మీరు కష్టపడి చదివారు. సో ఈ ఒక్క విషయంలో ఎందుకు ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, సో మీ మెయిన్స్ ప్రిపరేషన్ మొత్తం కూడా జిఎస్ పేపర్స్ అంతా కూడా స్కోరింగ్ కోసం బాగా ప్రిపేర్ అయి ఉంటారు. సో ఇది ఎలా అంటే ఒక బెలూన్ని చిన్న సూదిచ్చి గుచ్చుకుంది అనుకోండి మొత్తం పోతుంది, అలా అయిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా వీక్గా ఉంటే ఇంగ్లీష్, మాకు ఎటువంటి అవేర్నెస్ లేదు, ఫస్ట్ టైం జరుగుతుంది గ్రూప్ 1 చూడండి, మీరంతా కూడా మన ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. సో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, మిషన్ కోహినూర్, దానికి సంబంధించి కూడా నిన్న క్లోజ్ చేసాం ఆ ప్రోగ్రాము. సో వాటికి సంబంధించి కూడా మీరు చూడండి, ఓకేనా. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.